డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైఎస్ షర్మిలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా చేస్తే రాష్ట్రానికి వనగూరే లాభం ఏమిటి, లేదు కాంగ్రెస్ పార్టీ సాధించగలిగిన అద్భుతం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మొత్తాన్ని గంపగొత్తగా ఆయన పార్టీలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ పార్టీలో కొంచెం ముసలం పుట్టింది, మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు, చాలామందికి టిక్కెట్లు లేవు, ఎగవేస్తున్నారు అనే సంకేతాలు కూడా బయటకు వస్తున్న తరుణంలో వాళ్ళందరూ పక్క పార్టీల వైపు చూస్తూ ఉన్నారు, లేదు వాళ్ళు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్ళే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్న అంశం. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అనంటే ఆ పార్టీలో బలమైన నాయకులు ఎవరున్నారు అనే అంశాన్ని కూడా ఒకసారి చూసుకుంటారు. ఆల్రెడీ రాష్ట్ర విభజనతో అత్యంత ఘోరమైన స్థానానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. కానీ ఏదో ఒక రోజుకి అది కూడా పైకి లేవాల్సిన అవసరం ఉంది. దాని గురించి వాళ్ళు ఏం చర్యలు చేపట్టాలో ఆ చర్యలు చేపట్టాలి. మరి వైఎస్ షర్మిలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలినిగా చేస్తే మరి వాళ్ళు కోరుకుంటున్న 15% ఓట్లు సాధించాలి అని రాహుల్ గాంధీ నిన్న మీటింగ్లో చెప్పినట్టుగా 15% ఓట్లు సాధించగలుగుతారా? ఆ 15% ఓట్లు సాధించగలిగితే జగన్మోహన్ రెడ్డికి నష్టం వస్తుందా, లేదా టీడీపీ పార్టీకి జనసేన కూటమికి నష్టం వస్తుందా, బీజేపీ పార్టీకి నష్టం వస్తుందా? ఈ విషయం కూడా అందరూ ఆలోచించుకోవాల్సిన అంశమే. మరి వైఎస్ షర్మిల ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నో పర్యటనలు చేశారు. నేను జగన్ వదిలిన బాణాన్ని మీకోసం వచ్చాను, మీ అందరి కోరికలు లేదా మీ అందరి కష్టాలు తీరుస్తాను అని చెప్పినట్టుగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆవిడ కోరికే తీర్చలేదు, ఆవిడ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక వైఎస్ఆర్టీపీ అని ఇంకొక పార్టీని పెట్టుకొని గత ఎన్నికల్లో కొన్ని ఈక్వేషన్స్ ప్రకారంగా ఆవిడ పోటీ కూడా చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి ఆవిడ సహకరించారు. ఆ సహకారానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి ఉపయోగపడినందుకు గాను ఇప్పుడు గిఫ్ట్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆవిడ చేతుల్లో పెట్టబోతున్నారా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని ఆవిడ చేతుల్లో పెడితే మరి ఇక్కడ ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రజలు ఆవిడని ఎలా ఆహ్వానిస్తారు? లేదు ఇక్కడున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు అనంటే, ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అట్టడుగు స్థానంలో ఉంది కాబట్టి దాన్ని బలోపేతం చేయడానికి ఎవరో ఒక పెద్ద నాయకుడు కావాలి. అట్లానే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అలాంటి దానికి ఉపయోగపడ్డాడు. మరి ఇక్కడ షర్మిల అలాంటి కార్యక్రమానికి ఉపయోగపడుతుందా? రాజశేఖర్ రెడ్డి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రిగా చేశాడు. అసలు కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టుకునే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డికి లేదు అని వాళ్ళు వాదించినట్టుగా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫోటో రెండుగా చీల్చుకొని జగన్మోహన్ రెడ్డి ఒక ఫోటో పెట్టుకుంటాడు, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఒక ఫోటో పెట్టుకుని ఇప్పుడు ప్రజల ముందుకు వస్తే ప్రజలు ఏమనుకుంటారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి కానీ షర్మిలకు కానీ వాళ్ళకి విభేదాలు వచ్చింది, వాళ్ళ కుటుంబ పరమైన విభేదాలు కానీ ఆస్తి తగాదాలతోటి అని అనుకుంటే ఆ కుటుంబ విభేదాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమిటి సంబంధం? సరే, ఇప్పుడు వైఎస్ షర్మిలని అధ్యక్షురాలుగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇక్కడ 15% ఓట్లు సాధిస్తే అది ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డికి నష్టం వస్తుందా, లేదా టీడీపీ జనసేన కూటమికి నష్టం వస్తుందా అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి విధానాల ప్రకారంగా అక్కడ వాళ్ళని ఇక్కడికి, ఇక్కడ వాళ్ళని అక్కడికి మారుస్తున్న దాని ప్రకారంగా చూస్తే చాలామంది అలకబూనారు. వాళ్ళందరూ పార్టీలోంచి బయటకు వచ్చే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటు టీడీపీ పార్టీలోకో అటు జనసేనలోకో వెళ్ళొచ్చు అనే కొన్ని సంకేతాలు బయటకు వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ గనక ఇక్కడ కొంచెం బలంగా కనిపిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు తిరిగి ఆకర్షితులై తిరిగి సొంత గూటికి చేరినట్టుగా కాంగ్రెస్ పార్టీకి చేరతారా? ఇప్పుడు చేరే వాళ్ళందరూ అధికారాన్ని ఆల్రెడీ అనుభవించిన వాళ్ళు, అధికారంలో ఉండగా వాళ్ళు ఏం చేశారో దానన్నిటి మీద కేసులు అవుతాయా, రాకుండా ఉంటాయా, లేదు విపక్షాల వైపు గెలవబోయే పార్టీ ఏదుందో దాని వైపు మొగ్గు చూపుతారా?
ఇవన్నీ కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశాలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలి అని అంటే గనక షర్మిల లాంటి ఒక చరిష్మా ఉన్న నాయకురాలు, అందరినీ కూడగట్టుకుని రాగలిగిన నాయకురాలు అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అలాంటి నాయకులు ఎవరూ లేరు. కాబట్టి ఆవిడని తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయటం కోసం ఈ పని చేస్తూ ఉన్నారా? లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఇంకొంచెం బలోపేతం చేయడానికి చేస్తూ ఉన్నారా అనే దాంట్లో మాత్రం సంశయం కనిపిస్తానే ఉంది. ఇటు టీడీపీ జనసేన కూటమి ఉధృతంగా ప్రజా వ్యతిరేక ఓటును ఆకట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు కానీ, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగ యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని ఈ షర్మిలని తీసుకురావటం ద్వారా చీలిపోయి ప్రతిపక్షాలు బలహీనం అయిపోయే అవకాశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు చూడటం కానీ జరుగుతోంది అని కొంతమంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. మరి ఈ విశ్లేషణలో ఏది నిజమవుతుంది? యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చి తాను బలపడి ప్రతిపక్షాలని అధికారంలోకి తీసుకురాగలిగిన అవకాశాలు ఉన్నాయా అనంటే మెండుగా ప్రతిపక్షాలే అధికారంలోకి వచ్చే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆలోచనని చేసి 15% ఓట్లను సాధిస్తుందో అదైతే కొంచెం అగమ్యగోచరంగానే కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ వాళ్ళకి 100 కంటే తక్కువ వచ్చిన ఓట్లలో అటు బీజేపీ పార్టీయే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాకపోతే బీజేపీ కంటే కొంచెం మెరుగ్గా 100% మెరుగ్గా కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఒక బలమైన నాయకురాలు రావటం ద్వారా ఎంత శాతం ఓటు పెరుగుతుంది, వాళ్ళు అనుకున్నంత ఓట్లు నిజంగానే పెరుగుతాయా అనేది మాత్రం చూసుకోవాల్సిన అంశమే. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే నిజంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉపయోగపడినట్టుగా ఇక్కడ కూడా ఉపయోగపడవలసిన నాయకులు కానీ నాయకురాలు కానీ కావాలి. దానికోసం కాంగ్రెస్ పార్టీ ఈ షర్మిలను తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ఈ షర్మిల రాక ఆధారపడి ఉంది. కాబట్టి ఈ షర్మిల రాక మీదనే మిగతా వాళ్ళు ఏమేం చేయబోతున్నారు, ఎవరు అధికారంలోకి వచ్చేది ఉంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. కాబట్టి ఈ విషయం చర్చించుకోవాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావటం అనేది మాత్రం కల్లో మాటే. ఆ అధికారంలోకి రావటం కోసం కాకపోయినా ప్రతిపక్షాలకు ఉపయోగపడటం కోసం, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అధికారాన్ని ఓడగొట్టడం కోసం, ఆ విధంగా వైఎస్ఆర్ పార్టీని బలహీనపరిచి కాంగ్రెస్ పార్టీ బలపడటం కోసం అయితే ఇది ఉపకరించవచ్చు. రానున్న ఆపై ఎన్నికల్లో 2024 కాకుండా 29 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైనా కొంచెం ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ తిరిగి లాగేసుకుంటే కొంచెం బలపడే అవకాశం, ధీటుగా ప్రతిపక్షం లాగా నిలబడే అవకాశాలు ఉంటాయి. కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం ఏమాత్రం ఉపయోగం లేదు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వచ్చిన వ్యతిరేకత, వాళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ ఓటుని మాత్రం ప్రతిపక్షాలకు వెళ్ళనీయకుండా కాంగ్రెస్ పార్టీ ఆపుతుందా, లేదా వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను మాత్రమే చేల్చగలుగుతారా అనే దాంట్లో ఇంకా ఏ క్లారిటీ రాలేదు. కానీ కొంతమంది విశ్లేషిస్తున్న దాని ప్రకారం ఆ అంశం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. వీటన్నిటి మీద బట్టి మరి ప్రతిపక్షాలు ఏం ప్లాన్ చేసుకుంటాయి అది రానున్న కాలంలో తెలుస్తుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.